నమస్కారం మిత్రులారా. ఒక చిన్న తప్పు, కేవలం ఒక్క క్షణంపాటు కలిగిన కోపం ఒక గొప్ప చక్రవర్తి రాజ్యాన్ని, ప్రాణాన్ని ఎలా ప్రమాదంలో పడేసిందో మనం అంతకుముందు చూశాం. పరీక్షిత్ మహారాజు శమీక మహర్షి మెడలో చచ్చిన పామును వేయడం, అది చూసి ఆయన కొడుకు శృంగి 7 రోజుల్లో తక్షకుడు అనే పాముకాటు వల్ల రాజు చనిపోతాడు అని శపించడం జరిగిపోయాయి. మరి ఆ శాపం తెలిసాక పరీక్షిత్ మహారాజు ఏం చేశారు? ఆ చివరి 7 రోజులు ఆయన ఎలా గడిపారు? మృత్యువుకు భయపడ్డారా, లేక మోక్షాన్ని వెతియారా? అసలు శ్రీమద్ భాగవతం ఎలా పుట్టింది? ఈ పూర్తి కథను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. శాపం గురించి తెలిసిన వెంటనే పరీక్షిత్ మహారాజు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆయన మరణానికి భయపడలేదు, కాని ఒక బ్రాహ్మణుడిని అవమానించినందుకు, తన వంశ గౌరవానికి మచ్చ తెచ్చినందుకు కుమిలిపోయారు. వెంటనే తన కుమారుడైన జనమేజయుడికి పట్టాభిషేకం చేసి రాజవల్కలాలు విడిచిపెట్టి సామాన్యుడిలా గంగానది తీరానికి చేరుకున్నారు. ఆయన ప్రాయోపవేశానికి కూర్చున్నారని తెలిసి అత్రి, వశిష్ఠుడు, చ్యవనుడు, నారదుడు వంటి గొప్ప గొప్ప మహర్షులందరూ అక్కడికి చేరుకున్నారు. సరిగ్గా ఆ సమయానికి దిగంబరుడిగా, పిచ్చివాడిలా కనిపిస్తున్నా ముఖంలో అంతులేని తేజస్సుతో వ్యాసమహర్షి కుమారుడైన సుకదేవుడు అక్కడికి వచ్చారు. ఆయన్ని చూడగానే అందరూ లేచి నిలబడి నమస్కరించారు. పరీక్షిత్ మహారాజు సుకదేవుడి పాదాలపై పడి ఒకే ఒక ప్రశ్న అడిగాడు. స్వామి, మరణానికి దగ్గరగా ఉన్నవాడు ఏం చెయ్యాలి? ఎవరిని స్మరించాలి? దయచేసి నాకు దారి చూపించండి అని వేడుకున్నాడు. అప్పుడు శుకదేవుడు చిరునవ్వుతో చెప్పిన సమాధానమే శ్రీమద్ భాగవతం. మరణం తథ్యమని తెలిసిన మనిషి భయపడకూడదు, కేవలం శ్రీహరి లీలలను వినాలి అని చెబుతూ కథ చెప్పడం మొదలుపెట్టారు. మొదటి రోజు నుంచి 6వ రోజు వరకు సృష్టి ఎలా జరిగింది, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామనుడు, రామాయణం, ముఖ్యంగా శ్రీకృష్ణుడి లీలలను కళ్లకు కట్టినట్టు వివరించారు. ఆ కథల్లోని మాధుర్యం ఎంత గొప్పదంటే పరీక్షిత్ మహారాజు అన్నం, నీళ్లు కూడా ముట్టుకోలేదు. ఆకలి, నిద్రలను జయించి కేవలం ఆ కథామృతానికే పరిమితమైపోయారు. కలియుగంలో మనిషిని రక్షించేది కేవలం భగవంతుడి నామస్మరణే అని సుకదేవుడు స్పష్టం చేశారు. కలిపురుషుడు బంగారం, స్త్రీ, జూదం, మద్యపానంలో ఉంటాడని, వాటికి దూరంగా ఉంటూ హరిని నమ్ముకున్నవాడికి మరణం ఉండదని బోధించారు. అలా 7 రోజులు గడిచిపోయాయి. 7వ రోజు సాయంత్రం అవుతోంది. శాపం ప్రకారం తక్షకుడు రావాల్సిన సమయం ఆసన్నమైంది. కాని అప్పటికే పరీక్షిత్ మహారాజు స్థితి మారిపోయింది. ఆయనకు మరణం పట్ల భయం పోయింది. నా శరీరం మాత్రమే నశిస్తుంది, నా ఆత్మ శ్రీహరిలో కలుస్తుంది అనే గొప్ప జ్ఞానాన్ని ఆయన పొందారు. చివరికి తక్షకుడు మారువేషంలో ఒక పండులోని చిన్న పురుగు రూపంలో అక్కడికి వచ్చాడు. ఆ పండురాజు చేతికి రాగానే ఆ పురుగు భయంకరమైన సర్పంగా మారి గట్టిగా బుసలు కొట్టింది. అందరూ భయంతో చూస్తుండగానే తక్షకుడు పరీక్షిత్ మహారాజు మెడను కాటువేశాడు. విషం నరనరాల్లోకి పాకింది. చూస్తుండగానే రాజు శరీరం కాలి బూడిదైపోయింది. కాని ఆశ్చర్యం ఏమిటంటే పరీక్షిత్ మహారాజు ముఖంలో చిరునవ్వు మాత్రం చెదరలేదు. ఆయన ఆత్మజ్యోతి రూపంలో పైకి లేచి శ్రీకృష్ణుడి పాదాల చెంతకు చేరి మోక్షాన్ని పొందింది. దేవతలు పూలవాన కురిపించారు. ఇది చూసి పరీక్షిత్ కుమారుడు జనమేజయుడు కోపంతో సర్పయాగం చేసి పాములను చంపడం మొదలుపెట్టాడు. కాని అప్పటికే జరగాల్సిన అద్భుతం జరిగిపోయింది. పరీక్షిత్ మరణం ద్వారా ప్రపంచానికి శ్రీమద్ భాగవతం అనే గొప్ప నిధి దొరికింది. మిత్రులారా, ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే. జీవితంలో మనం చేసే చిన్న చిన్న తప్పులే పెద్ద అనర్థాలకు దారితీస్తాయి. కాని మనసును భగవంతుడి మీద లగ్నం చేస్తే మరణం కూడా మనల్ని ఏం చేయలేదు. కలియుగంలో నామస్మరణే మనకు రక్ష. ఈ అద్భుతమైన భాగవత కథను విన్న మీ అందరికీ వచ్చే ఎపిసోడ్లో జనమేజయుడి సర్పయాగం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ.